హాయ్. సో కుంభమేళా ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటే ఈ రాజకీయాలతోటి కలుషితం అవుతుందా అని అనిపిస్తూ ఉంది. అక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, త్రివేణి సంగమం అని కూడా. కానీ ఈ రాజకీయ నాయకుల కుట్రల వల్ల కలుషితమైంది అనిపిస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే హిందూ మతానికి చెందిన నాయకుడే అవిముక్తేశ్వర ఆనంద సరస్వతి శంకరాచార్య పీఠంలో ఉంటారు. ఆయన హిందూ మతానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ఆయన రాజకీయాలు చేస్తారు తప్ప ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఏ ప్రవచనాలు ఆయనకు రావు. ఆయన స్థితి అది. అలాగే అఖిలేష్ యాదవ్ అయి ఉండొచ్చు, రాహుల్ గాంధీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, ఎస్పీ నాయకులు అయి ఉండొచ్చు, వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మరీ పిచ్చి ముదిరిపోయిన ఒక నాయకుడు ఎవరు వచ్చిండ్రు అంటే ఒక స్వతంత్ర ఎంపీ బీహార్ నుంచి పప్పు యాదవ్. ఇతను వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఎవరైతే కుంభమేళాకి వెళ్ళి రాజకీయ నాయకులు ధనవంతులు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళు మరణిస్తే మంచిది, వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే హిందూ మతాన్ని అవమానించే విధంగా, హిందూ ధర్మాలని, హిందూ సంప్రదాయాలని ఇలాంటివన్నీ అవమానించే విధంగా మాట్లాడుతున్నాడా? అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు భారతదేశంలో హిందూ మతానికి గౌరవం కానీ సనాతన ధర్మానికి కానీ గౌరవం రాదు. ఇలాంటి వాళ్ళని ముందు ప్రజల చేత తిరస్కరించినట్టు చేసి వీళ్ళకి పదవులు రాకుండా చేస్తే అప్పుడు డెఫినెట్గా వీళ్ళు సరైన దారిలోకి వస్తారు, హిందూ మతం గౌరవం పొందుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు, మరీ దారుణమైన వ్యాఖ్యలు ఏంటంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు చనిపోవాలని కోరుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయన ఎందుకు అన్నాడు అని చెప్తే ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే కుంభమేళాకి వెళ్ళి 300 నుంచి 600 మంది చనిపోయినారు, వాళ్ళకి అంత్యక్రియలు హిందూ మత ధర్మంలో చేయలేదు కాబట్టి మరి వీళ్ళు కూడా చచ్చిపోతే వీళ్ళకి కూడా మోక్షం వస్తుంది, వాళ్ళలాగా నేను ఒక బాబా చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా చనిపోతే మంచిదే అని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో చాలా విషయాలు చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఇది ఎంత ఏముంది అంటే హిందూ మతాన్ని కించపరిచే విధంగానే ఉంది, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగానే ఉంది. అది ఎవరు అంటే వేరే వాళ్ళు కాదు, హిందూ మతంలో ఉన్న నాయకులు మాత్రం ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు చేస్తున్నారు. ప్రభుత్వాలు వీటికి కూడా చట్టాలు చేయాల్సిన అవసరం వస్తుందేమో తెలియదు. అది బీజేపీ నాయకత్వంలో సాధ్యం తప్పితే మరి ఇతరులు ఎవరు కూడా చేయలేరు. ఇది ప్రజలు ఆలోచించాలి, నాయకులు ఆలోచించుకోవాలి. ప్రజలు తిరస్కరిస్తే మాత్రం ఆ దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. అది అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.